హాయ్ ఫ్రెండ్స్, బ్రహ్మరాస్ వరల్డ్‌కి స్వాగతం అండి. ఈవేళ మంచి స్నాక్ ఐటెమ్ చూడండి. మిక్సర్ అటుకులతోనే చాలా సింపుల్‌గా అచ్చం మనం బజార్‌లో కొనుక్కుంటే ఎలా ఉంటుందో అలాగే చేసుకోవచ్చండి మన ఇంట్లోనే. చూడండి ఎలాగో చెప్తాను. దానికి చూడండి అటుకులు, దంపుడు అటుకులు తీసుకున్నానండి. అయితే మనం పల్చని అటుకులు తీసుకుంటే ఈ మిక్సర్‌కి బాగోదండి. అంటే వేగేటప్పుడు మాడిపోతాయి. దానికి చూడండి అటుకుల్ని అయితే మనం అలాగా టీ చిక్కన్‌లో వేసుకొని మనం వేయించేసుకోవచ్చండి. లేదు కనుక మనం ఏంటంటే ఆయిల్‌లో డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. అంటే ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఎక్కువ ఆయిల్ తీసుకుంటుంది. అదే అలా టీ చిక్కన్‌తో మనం కలుపుతూ కనుక స్పూన్‌తో గట్ట అటుకులే కదండీ చాలా వేరంగా వేగిపోతాయి. వాటికి అలా వేయించుకున్న తర్వాత ఒక బాణీలోకి అటుకులు తీసుకున్న తర్వాత అందులోకి పల్లీలండి. పల్లీలు అలాగే మనకు కావలసిన డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు వేసుకోవచ్చు. అలాగే గుల్ల శనగపప్పు అంటారు కదండీ, బజార్ శనగపప్పు. మనం పచ్చడి చేసుకుంటాం కదా, చట్నీ పప్పు, అది కూడా వేసుకోవచ్చు వేయించుకొని. అలాగే మిక్సర్ అన్నాక ఖచ్చితంగా కరివేపాకు అయితే మంచి ఫ్లేవర్ ఇస్తుంది. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అవన్నీ కూడా ఈ నూనెలో వేయించుకుని మనం ఆ సేమ్ అటుకుల్లో కలిపేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం వేడిగా ఉండగానే ఉప్పు, కారం సరిపడినంత వేసి శుభ్రంగా కలిపి తీసుకుంటే మనం స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు బడి నుంచి వచ్చిన తర్వాత మనం ఇలా మన ఇంట్లోనే మిక్సర్లు అవి చేసి పెట్టితే చాలా మంచిది కదండి. అంటే బజార్లో కొన్నవి కొంచెం బాగోవచ్చు, బాగోపోవచ్చు. అంటే ఆయిల్ అవి డిఫరెంట్గా మనకేంటంటే హైజినిక్‌గా ఉండవు కదా. దానివల్ల ఏంటంటే మన ఇంట్లోనే చేసుకుంటే కనుక మంచిది. డీప్ ఫ్రై ఐటెమ్ అయినా సరే మనం చేసుకుంటే మంచిది కదా. పిల్లలు మరి ఎలా అయినా సరే మనం బయట తిళ్ళు కన్నా ఇంట్లో చేసుకుంటే మంచిది కాబట్టి మనం కొంచెం 10 నిమిషాలండి జస్ట్ ఓపిక పడితే కనుక ఈ మిక్సర్ రెడీ అయిపోతుంది. అస్సలు కష్టపడక్కర్లేదు. ఇంకా బూందీ మిక్సర్ అయితే కనుక శనగపిండి మనం దీంట్లో వేసి కొంచెం కష్టపడాలి. ఆ మిక్సర్ కూడా నేను చేసి పెట్టి ఉన్నానండి నా ఛానల్‌లో చూడండి. అంటే ఇదైతే జస్ట్ వితిన్ 5 to 10 మినిట్స్‌లో అయిపోతుందండి. నూనె వేడెక్కడమే లేట్. అలాగే మనకు కనుక డ్రై ఫ్రూట్స్ అక్కర్లేదు. ఓన్లీ అటుకులే వేయించి కూడా తీసుకోవచ్చు. నేను చూపిస్తున్నాను చూడండి అలాగా. అటుకులు జస్ట్ బాణీలో ఒక 2 స్పూన్లు ఆయిల్ ఏసి అటుకుల్ని జస్ట్ వేయించిన తర్వాత ఉప్పు, కారం వేసి తీసుకుంటే ఇది కూడా చాలా బావుంటుంది. అలా జస్ట్ అటుకులు వేయించుకోవచ్చు. లేదంటే ఇలా మిక్సర్‌లో అయితే స్టోర్ చేసుకోవచ్చండి. మనం 2 విధాలుగా అటుకుల్ని ఇలా ట్రై చేయండి. గుప్పిడి అటుకులు తింటే కనుక మంచి ఆకలి మీద ఉంటే చాలా బాగా ఆకలి తీరుతుందండి. అలాగా మీరు కూడా ఈ మిక్సర్ ఇలా ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్‌తో, రిలేటివ్స్‌తో తప్పకుండా షేర్ చేయండి. చూడండి ఎంత సులువుగా అయిపోయిందో. ఇది ఇలాగా స్టోర్ చేసుకుంటే చాలా బావుంటుంది. పిల్లలు రాగానే ఇవ్వడానికి సూపర్‌గా ఉంటుంది. లేదంటే బస్సుల్లో వెళ్ళే పిల్లలు కొంచెం లేట్ అవుతుంది కదా లంచ్ రావడానికి, బాక్స్‌లో వేసి ఇవ్వడానికి కూడా మంచి స్నాక్ ఐటెమ్ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటే కనుక ఫ్రెండ్స్‌తో, రిలేటివ్స్‌తో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరైతే మిక్సర్‌ని ఎలా చేస్తారో, ఇంకేమి ఇంగ్రీడియంట్స్ ఏస్తారో కూడా కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్రహ్మరాస్ వరల్డ్ అండి. చూడండి ఎంత బాగుందో. చూడడానికే కాదండి, తినడానికి కూడా సూపర్‌గా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.